దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నాయన, మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. దేవుని బిడ్డల చిన్న వాగ్దానమే, కానీ శ్రేష్టమైనటువంటి వాగ్దానము, బలమైనటువంటి వాగ్దానము. స్వయాన యేసు ప్రభు వారు పలుకుచూ ఉన్నటువంటి మాటలు. మీరు విశ్వాసం ఉంచండి. చూడండి, కానా ఊరిలో జరిగినటువంటి వివాహాన్ని మనం గమనించగలిగితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి సేవకులతో చెప్పారు, ఈ బాణలను నీళ్లతో నింపండి. వారు నింపేశారు. నింపిన తర్వాత యేసు ప్రభు వారు అన్నారు, ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి పోయండి అని సెలవిచ్చినప్పుడు బిడ్డలారా వారు ఎటువంటి మారు మాట్లాడకుండా ఆ నీళ్లను తీసుకుని వెళ్ళి పోస్తున్నప్పుడు ద్రాక్షారసముగా మారిపోయింది. ఆ సేవకులలో మనం ఒక విషయాన్ని గమనించాలి. వారిలో విశ్వాసం ఉంది. దేవుడు చెప్పాడంటే అది జరుగుతుంది. ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి పోస్తూ ఉంటే ద్రాక్షారసము మధురమైన ద్రాక్షారసముగా మారిపోయింది. అద్భుతం జరిగింది. ఈరోజు నీవు కూడా విశ్వసించగలిగితే, ఇప్పటివరకు జరగలేదు కానీ ఈరోజు విశ్వసించగలిగితే ఆ కార్యాన్ని పొందుకోగలవు. నీవు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలలో దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి, నమ్మండి, దేవుని కార్యాన్ని పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ప్రభు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మేము కూడా విశ్వాసము కలిగి ఉండడానికి కృప చూపించండి. ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, మిమ్మల్ని అడుగుతున్నారో ఆ కార్యములు జరిగించి అయ్యా గొప్ప సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.